అది పెట్టిన సంవత్సరాలు నాటి 101 సంవత్సరం.
రావడం, అక్కడి నుంచి ఆ దేవస్థానం పర్యవేక్షణలో ఉండటం, తద్వారా అనేక రకాల రూపాలు తీసుకున్న మా దీంట్లో చరిత్ర ప్రకారం మా దగ్గర 300 సంవత్సరం కట్టాడు. ఏమే మా హైకోర్టు పెట్టారు. గణపతిరావు మహారాజు ఫస్ట్ స్టార్ట్ చేసి 1000 సంవత్సరాలు 1923 స్టార్ట్ చేశారు. ఇది 2024 అంటే 1000 సంవత్సరాలు. దీనికి ఒక మంచి చరిత్రలో వీళ్ళు జయప్రత్రాలు ఇవ్వము, మీరు నేర్చుకునే చాలా తక్కువ, మీరు మేమే అని చెప్పి గర్వపడడం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అంటే వాడు వినకపోతే ఒక చండాలుడు రోడ్డు నుంచి వెళ్తుంటే వాడిని పిలిచి వాడిని నదిలో స్నానం చేయించి విభూతి రేఖలు దించి రుద్రాక్షలు ధరింపచేసి ఒక దత్తాత్రేయ స్వామి 7 గీతలు గీసిన తర్వాత ఒక్కొక్క గీత దాటుతూ ఈ గత జన్మలో చండాలుడు, గత జన్మలో సూర్యుడు ఇలా చెప్పుకుంటూ నేను మహాపండితుడిని చతుర్వేదిని అని చెప్తాడు 7వ జన్మలో. ఇందాక నేను చెప్పిన శ్లోకం కల్పాంతేషం విద్యాశ్రమం కల్పనం, సరస్వతీదేవి అనుగ్రహం జీవుడితోటి ఇప్పుడు జన్మల పాటు ఉంటుంది. ఆ 7వ గీత దాటగానే వాడు మహాపండితుడు అని ఆ చండాలుడు చెప్తే వీళ్ళతో నువ్వు అప్పుడు నేర్చుకున్నావు కదా ఈ వాదంలో వీళ్ళతో వాదం చేయండి, ఆ చండాలుడు వెళ్ళి ఓడిస్తారు. అంటే మనందరిలోనూ కూడా ఉన్న విద్వత్తు నిపుణులు తప్పిన నిప్పు. ప్రత్యేకంగా అర్చకత్వం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అర్చకుల సన్మానంలో ఇక్కడ సందర్భానుసారంగా నేను చెప్పింది ఆ తల్లి తండ్రి కలయిక అనేది ఏదైతే ఉంటుందో ఈ తండ్రి వంశం వాళ్ళు తల్లి వంశం వాళ్ళు అదే దేవుడిని వాళ్ళ గృహ దేవతగా అధిష్టాన దేవతగా అనేక సంవత్సరాలు సేవ చేయడం వల్ల ఆ దైవానుగ్రహం ఎలా ఉంటుందయ్యా అంటే ఆ భూమి పరిశోధన చేసి నాకు ఒక నిజ తవ్వుకోవాలని నేను ఓ జియాలజిస్ట్ అనేది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ భూగర్భ పరిశోధకుడికి ఆయన చెప్పాడు 10 అడుగుల్లో నీరు పడుతుంది తవ్వుకోండి అని. నేనేం చేశాను 10 అడుగులు అన్నాడు కదా 10 మందిని పెట్టి 10 చోట్ల 10 అడుగులు తవ్వించాను, నీరు పడలేదు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒరే మూర్ఖుడా ఇది కాదు ఆయన 10 అడుగులు ఒక చోట తవ్వితే పడుతుంది కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పూర్వీకులు చేసిన అనుష్ఠానం ఏదైతే ఉందో అది మనం కంటిన్యూ చేయాలి. శివాలయంలో విష్ణు అర్చకుడు వెళ్ళి చేసిన, విష్ణాలయంలో శివార్చకుడు వెళ్ళి చేసిన ఆ పూజా విధానం వేరు, ఈ పూజా విధానం వేరు, ఈ వంశపారంపర్యంగా వచ్చే అనుక్రమణ వేరు, వాళ్ళ పుణ్య ఇది వేరు, యోగ్యత వేరు. అందుకని ఒక అర్చకుడు తాలూకు పుట్టిన సంతతికి పుట్టినతోటే ఒక యోగ్యత వస్తుంది. ఎలాంటి యోగ్యత వస్తుంది అంటే వాళ్ళు నిరంతరం ఎక్కడో అక్కడ ఆ భగవంతుడిని నిత్యసేవ చేస్తూ ఏదో రకంగా ఒక క్షణమైనా వీళ్ళు కలిసేటప్పుడు స్మరిస్తే ఆ దైవానుగ్రహం ఆ పుట్టే బిడ్డడికి వీళ్ళ సంకల్పం వల్ల వీళ్ళ కలవడం వల్ల వస్తుంది కనుక వాడు పుట్టుకతోటే యోగ్యుడు అవుతాడు. తెలియని మూర్ఖులు జ్ఞానులకు తిరిగేవాళ్ళు ఈవెన్ జడ్జీలు కూడా రామస్వామి గారు లాంటి వాడి జడ్జీలు అవ్వడం, ఇప్పుడున్న జడ్జీలు అవ్వడం, ఇదంతా రైట్ టు ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. దర్శకత్వం ఎవరైనా చేయొచ్చు అంటారు, దర్శకత్వం పూజారి ఎవరైనా చేయొచ్చు, వేదం ఎవరైనా చదువుకోవచ్చు, కానీ అర్చకత్వం అందరూ చేయలేదు. దానికి ఒక యోగ్యత కావాలి. ఈ దోషం వాళ్ళకి మూర్ఖులు కనుక వాళ్ళు మనం చెప్పలేం, కానీ మళ్ళీ మనం కనీసం తెలుసుకోవడానికి అవసరం కనుక ఈ దోషం విషయాలు చెప్తూ అలాంటి నీకు సన్మానం అనే సత్సంకల్పం చాలా గొప్పదని చెప్తూ దీనికి చిన్న ఉదాహరణ అవుతున్నా. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత ధర్మరాజుని పిలిచి శ్రీకృష్ణుడు అంటాడు, ఈ అక్షోణీయులు నాశనమయ్యారు, మానవ జనాలు నాశనమయ్యారు, బంధుత్వం నాశనమైంది, క్షయమైంది, మానవులు జంతువులు జీవులు అనేక క్షయమయ్యి రక్తపాతమైంది, పేర్లు పాటలు ఈ రాజ్యం కోసమే కదా. సరే సింహాసనం అధిష్ఠించిపోయా అంటే ధర్మరాజు శిబి చక్రవర్తిని కలుసుకుంటూ నాత్వాహం నా కామ్యమోహం నా పునర్భవనం శ్లోకం ఉంటుంది, అది చెప్తాడు. చెప్పిన తర్వాత నాయన నాకు ఈ యోగ్యత ఈ రాజ్యాధికారం నాకు వద్దు, ఆపదలో ఉన్న అనాథులకి సేవ చేసే భాగ్యం ఇవ్వయ్యా కృష్ణ అని ధర్మరాజు అడుగుతాడు. అందులో చెప్పబడుతుంది. అక్కడితో సరిపోలేదు, ఇంత రక్తపాతం అయింది, ఇంత హింస అయింది, బంధువులు పోయారు, అనుకునే వాళ్ళు పోయారు, దీనికి శాంతి చేయాలంటే ఒక అన్న సంతర్పణ ఒకటే దీనికి శాంతి. అంటే ఎవరు చేయనంతగా నువ్వు అన్న సంతర్పణ చేయాలి అంటే
ధర్మరాజు ఒక మహా అన్నసందర్భం చేస్తాడు. చేస్తున్నప్పుడు అందరినీ అడిగి అన్ని అందుతున్నారా చేస్తున్నారా అంటే అనుకోకుండా కూడా క్షణం చిత్తం క్షణం విత్తం అనేది ఒక సంస్కృత శ్లోకం ఉంది కదా, ఎవరు కర్ణుడు వర్ణిస్తాడు. ఆ ప్రకారం అనుకోకుండా ధర్మరాజులో కూడా నేనే అన్నదానం బాగా చేస్తున్నాను అనే సంకల్పం అనుకోకుండా అంకురించింది. అంకురిస్తే దీన్ని పరీక్షించాలని కృష్ణుడు ఒక మాయ చేస్తాడు. ఒక ముంగిసి వస్తుంది అక్కడ. ఆ ముంగిసి సగం బంగారం ఉంటుంది, సగం మామూలు శాతం ఉంటుంది. ఆ ముంగిసి అక్కడ విస్తరాకుల్లో పొలుపుంది. ధర్మరాజు మహాసంతర్పణ చేశాడు, ఎంతో మంది అన్నాలు తిని వెళ్తున్నారు, ఈ విస్తరాకులు తీసుకెళ్ళి అక్కడ పడుతున్నాయి. కానీ అందులో పొలడం వల్ల మిగిలిన భాగం బంగారం అవుతుందా స్వర్ణమయం అవుతుందా అన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు సభ్యులు పొలుతుంటే అది ఎవరో చెప్తే ధర్మరాజు వెళ్ళి వింతగా ఏమిటి ఎందుకు చేస్తున్నావు అంటే, గతంలో ఈ దేశంలో మహాక్షామం వచ్చింది. ఆ క్షామం వచ్చినప్పుడు మహాపండితుడైన ఒక బ్రాహ్మణుడు ఆయన నిత్యం న్యాయవాదం చేసుకుంటూ వచ్చిన దాంతో కాలం గడుపుతూ నిత్యానుష్ఠానం చేసి యోగ్యుడు ఆయన. అంటే ఇది ఎలాంటిదైనా అంటే దానికి ఒక చిన్న కథ, అంటే టైం అవుతుంది కానీ తెలుసుకోవాలి. ఒక మహాపండితుడు ఉన్నాడు. న్యాయవాదానికి వెళ్తే ఎవరు పెట్టట్లేదు. ఎవరు పెట్టకపోతుంటే వాళ్ళ అబ్బాయి చెప్పాడు రోజున, ఇలా వెళ్తే నీకు సింగిల్ బిడ్డలతో ఎవరు పెట్టరు, ఒక మంచి డ్రెస్సు నేను ఇస్తాను, అది వేసుకుపోయామంటే ఆ డ్రెస్ చూసి భోజనం పెట్టాలి, తిను అంటున్నట్టు బట్టలు. అంటే ఆ పెట్టి సంస్కారం వాళ్ళకి డ్రెస్సును బట్టి కాదు, ఒక భగవంతుడికి పెడుతున్నామనే సంస్కారం వాళ్ళలో ఉండి పెట్టాలి. అదే అపాత్రాదానం అనకూడదు, సపాత్రాదానం ఇచ్చేవాడు నేను భగవంతుడికి ఇస్తున్నానని అనుకోవాలి, పుచ్చుకొని వాడు ఇది భగవంతుడు నాకు దైవేచ్ఛగా ఇస్తున్నాడు అని వాడు భావించాలి. అది సపాత్రాదానం. ఇక్కడ ఈ రకంగా చెప్తుంటే ఆయన సమ్మేళనే నయనయో అని ఒక శ్లోకం, అందులో 4వ చేతో ఆహాన్ని మొదలవుతుంది. ఈ మహారాజు గారు వచ్చారు, ఏడుగురు లొట్టికెట్లు అన్నీ ఉన్నాయి, జైజేతి భాగాలు ఉన్నాయి. ఆయన అనుకుంటున్నాడు, ఓ నాకు కదా ఇంత భాగం, ఇందాక ధర్మరాజు చెప్తాను కదా నాకు అవేం వద్దన్నాడు అని. ఈయన అనుకుంటున్నాడు ఈ రాజు గారు నాకు కదా ఇంత భాగం. అల్టిమేట్ గా 3వ శ్లోకం వచ్చి 4వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన 4వ చరణం మర్చిపోయేటప్పటికి ఈ మహాపండితుడు సమ్మేళనే నయనయో అని చెప్తాడు. అంటే ఏమిటయ్యా అంటే ఇదంతా నువ్వు బతుకున్నంతే, చచ్చిపోయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి అదే ఇప్పుడు ఎక్కడి నుంచి మాటలు వచ్చాయని అతను తీసుకుని వీళ్ళందరూ బంధిస్తారు. ఎందుకు వచ్చావని, అయ్యా నాకు తిండి గడవట్లేదు, నేను మహాపండితుడిని, నా పాండిత్యం మీ రాజాస్థానంలో గుర్తించలేదు, ప్రజలు గుర్తించలేదు, భక్తి లేదు, న్యాయవాదానికి వెళ్తే ఎవరూ పెట్టట్లేదు. ధర్మం ఏం చెప్తుందంటే భార్యాభర్తల్ని పోషించడానికి గడవకపోతే దొంగతనం చేసైనా భార్యాభర్తల్ని పోషించి క్షుత్పాద నివారణ చేయాలని ధర్మం చెప్తుంది. ఆ ధర్మాన్ని నా భార్య నాకు జ్ఞాపకం చేసింది. నా పిల్లలు దరిద్రంతో అన్నము రామచంద్రాన్ని అల్లాడుతూ కంటి నీటి పెట్టుకుంటే చూడలేక ఎక్కడ నేను దొంగతనం చేయగలను, ఏది చేద్దామన్నా నాకు ఏమీ తోచక ఇంత పండితుడినైనా రాజాస్థానంలో దొంగతనం చేయడం తప్పు లేదు, ఇది ప్రజా సంపద అన్న ఉద్దేశంతో నేను రాత్రి ఈ సభ ముగిసి లోపల నేను ప్రవేశించి లోపల ఉండిపోయాను. గణాగరం దగ్గరికి వెళ్ళాను కానీ ఏది ముట్టుకున్నా గరుడ పురాణంలో నాకు అవన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వస్తున్నాయి. ఇది చేస్తే ఈ పాపం, ఇది చేస్తే ఈ పాపం అని. అందుకని జ్ఞానం ఉండడం అనేది మనిషిని తప్పు చేయకుండా నిరోధిస్తుందని చెప్పిన దానికి తాత్కాలంగా ఈ రోజున రుజువు చేయడానికి భగవంతుడు ఈ పరీక్ష పెట్టాడేమో నాకు తెలియదు. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నీకు ఏదో భోగాలనుకుంటున్నావు, ఈ భోగం కాదు. అలాంటి వాళ్ళ ఆకలి తీర్చడం అనేది నీ బాధ్యత. ముందు భోగం కట్ట బాధ్యత కొట్టరు, లేకపోతే నువ్వు చనిపోయాక నీకు కూడా ఏది మిగలదు. అదే ఈ 4వ శ్లోకం అర్థమని చెప్పిన తర్వాత అప్పుడు రాజు గుర్తిరిగి వీళ్ళకి పండితుల్ని కూడా మనం సంస్కరించి వాళ్ళకి సన్మానం చేసి పండితులని పోషించాలి లోకాన్ని, ఇది రాజు బాధ్యత అని. ఇది ఇలాంటి సన్మానాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు చేయాలి అని మన ఎవరు నాగేశ్వరరావు గారు లాంటి వాడు కొంతమంది రాష్ట్రం ప్రభుత్వం కానీ ఇంకొకటి కానీ వీళ్ళందరి ద్వారా చేస్తున్నారంటే ఇది చాలా గొప్పదని చెప్తూ అక్కడ ధర్మరాజు మళ్ళీ ముంగిస దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మరాజు అడిగితే ఈ ముంగిస చెప్తుంటా ఆ మహాపండితుడు
ఆ షామన్ టైంలో యాగవనానికి వెళ్ళిన తర్వాత ఇన్నే మెతుకులు వచ్చాయి. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు కోడలు ఉంది, ఆరింది, నలుగురు ఉన్నారు. వాళ్ళు ఈ 4 మెతుకులు 4 ఆకుల్లో పెట్టుకుని సమానంగా తినడానికి కూర్చుంటే ఒక యాచకుడు వచ్చాడు, భక్తి భిక్షాలు అక్కడికి. ఈ చాలించాలుగా 4 మెతుకులు వాళ్ళ ఆకుల్లో పెట్టుకున్న దానికి చూసి ఆ యాచకుడు రాగానే ఎవరు ఇవ్వాలి, ఎవరిది దాపులతో సాక్రిఫైస్ చేయాలి అన్న ఉద్దేశంలో వీళ్ళు వాదులాడుకుంటున్నారు. నేను ఇంటి యజమాని, నేను ఇస్తానని ఆయన అంటున్నాడు. కాదు, భార్యగా కొత్త ఎంగిలి తినాలి, ఆకరణ అందరూ తిన్న తర్వాతే తినాలి, కానీ యజమానురాలుగా నేను ఇస్తాను ఈవిడ అంటుంది. కాదు, నేను యుక్త వయసులో ఉన్నాను, మీరందరికంటా కూడాను నేను ఇస్తాను కొడుకు అంటాడు. నీకు భార్యగా నేను యుక్త వయసులో ఉన్నాను, నేను ఇస్తాను ఆవిడ అంటుంది. అలా అంటున్నా కానీ ముందు భర్త ధర్మాన్ని తండ్రి యజమానిగా ఇచ్చాడు, అది ఆకలి తీరలేదు. యజమానురాలు ఇచ్చింది, ఆకలి తీరలేదు. కొడుకు ఇచ్చాడు, ఆకలి తీరలేదు. కోడలు ఇచ్చింది, వాడు దేవు అని ఏడుస్తూ అందులో ఒక వెతుకు ఆకు తీసి అవతల పడేశాడు. ఈ ఇచ్చిన వాళ్ళలో ఉన్న మహాసంకల్పము, సద్భావన, భగవదానుగ్రహం ఏదైతే ఉందో అందులో ఆ మిగిలిన వెతుకు ఆ పుల్యాకులో అక్కడ దొల్లడం వల్ల సగం బంగారం అయ్యాను. మిగిలిన సగం ఇక్కడ ఏ పుణ్యాత్ముడు తాలూకు తిన్నదో, ఏ పుణ్యాత్ముడు పెట్టిందో ఈ దొల్లడం వల్ల మిగిలిన సగం బంగారం ఉందంటే అవట్లేదు అని ధర్మరాజుకి కనువిప్పు కలిగించాడు. గోపీనాథ్ గారు ఈయన తెలంగాణ ఉండాలి, రిటైర్డ్ మాస్టర్ గారు. ప్రతి కళ్యాణోత్సవానికి వస్తూ
అనంతపురం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం డివి శ్రీనివాసమూర్తి గారు. పొన్నూరు ఆనంద్ గారు. అనంత శర్మ. పొన్నూరు వెంకట శివప్రసాద్ గారు. శివాలయం. దీని మారుతి ఆచార్య గారు. రామాలయం. ముసల్పాడు రామాలయం. చంద్రబాబు గారు. శ్రీహరి చంద్రబాబు గారు. ముసలపాడు రామాలయం. ఆర్ సత్యకృష్ణమాచార్య గారు. చమచంద్ర రంగాచార్య గారు. ముసలపాడు రామాలయం.